పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాకంత చేప పిల్లలు మృతి చెంది ఒడ్డు కొట్టుకొస్తుండడం స్థానికులను కలవరపెడుతోంది. యానాం ఎదుర్లంక భారత సమీపంలో నీటిపై తేలుతూ ఒడ్డున పేరుకుపోతున్న చేపల ఆందోళన గురిచేస్తున్నాయి. ఇటీవల టన్నుల కొద్ది చిక్కిన ఇదే జాతి చేపలలో ఇప్పుడు ఒక్కసారిగా మృతి చెందడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి భారీగా విడుదలైన వరద నీటితో గోదావరిలో లవణీయత ఒక్కసారిగా తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం నుంచి వచ్చి ఉప్పు చేప నీటి మిశ్రమ వాతావరణంలో జీవించే కానాకంత చేపలు లవణీయతలో ఆకస్మిక మార్పును తట్టుకోలేక మృతి చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే నీటి కాలుష్యం లేదా ఆక్సిజన్ లోపం వంటి ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని ప్రజలు మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ముచ్చల్లా ఎవరో పూలు ఉంది ఎవరో అదంతా పుడుకు చెప్పండి.